స్పేస్ ఎక్స్ టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సంపాదన పరంగా తొలిసారిగా $400 బిలియన్ క్లబ్లోకి చేరిపోయారు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి లేరు. స్పేస్ ఎక్స్ లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు $50 బిలియన్ పెరిగి $439.2 బిలియన్ చేరుకున్నట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి వెల్లడించింది. ఇక మస్క్ కు చెందిన ఆర్టిఫిషియల్ స్టార్టప్ XAI గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో దాని విలువ రెండింతలై $50 బిలియన్ చేరింది. ఇక నిన్న స్పేస్ ఎక్స్ దాని పెట్టుబడిదారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. $1.25 బిలియన్ విలువ గల షేర్లను స్పేస్ ఎక్స్ ఉద్యోగులు, కంపెనీ ఇన్సైడర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో స్పేస్ ఎక్స్ $350 బిలియన్ విలువకు చేరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్ గా స్పేస్ ఎక్స్ రికార్డు సృష్టించింది. ఇక స్పేస్ ఎక్స్ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదనే ఆధారపడింది. త్వరలో ట్రంప్ బాధ్యతలు తీసుకోనుండటంతో దానికి భారీగా మద్దతు లభించే అవకాశం ఉంది. కాగా 2022లో ఒకానొక సమయంలో $200 బిలియన్ కంటే దిగువకు పడిపోయిన మస్క్ ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఫలితాలతో అంతా మారిపోయింది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన మస్క్ ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ట్రంప్ తన కేబినెట్ లో మస్క్ కు కీలక పదవి ఇచ్చారు. దీంతో మస్క్ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ట్రంప్ విజయం అనంతరం టెస్లా స్టాక్స్ దాదాపు 65% పెరిగాయి. అంతేకాకుండా ట్రంప్ విజయంతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను క్రమబద్దీకరిస్తారని మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇక టెస్లా పోటీదారులకు మేలు చేసే ఎలక్ట్రికల్ వాహనాలపై ట్యాక్స్ క్రెడిట్లను ట్రంప్ తొలగించవచ్చని బ్లూంబర్గ్ ఇటీవల నివేదించింది. ఈ నేపథ్యంలోనే టెస్లా స్టాక్స్ పెరుగుతున్నాయి.